గమనించారా లేదా మీ పాయింట్ని? మీ పిల్లలను దేవుని సన్నిధిలో పెంచితే వాళ్ళ డాక్టర్ అవుతారో ఎవరో నాకు తెలియదు, పోలీసులు అవుతారో ఎవరో నాకు తెలియదు, కానీ దేవుని సేవకులు మాత్రం వాళ్ళు ఏమవుతారంట? అవుతారంట. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది అన్నమాట. మరియమ్మ వాళ్ళ ఇంట్లో మీటింగ్ పెడతారు, ప్రార్థన కూడా జరుగుతుంది అన్నమాట. ఆ తర్వాత కింద 25వ వచనంలో ఉంటుంది, పౌలు బర్నబా మరియమ్మ కుమారుని ఎంట పెట్టుకొని సేవకుతారు. మరియమ్మ కుమారుడు ఇప్పుడు ఏమయ్యాడు? అక్కడ సేవకుడు అయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది కదా? మీ పిల్లలను ప్రభు సన్నిధిలో పెంచితే వాళ్ళు తప్పకుండా సేవకులు అయితే అవుతారు. అందులో గ్యారెంటీ ఇస్తాను నేను. మిగతా వాళ్ళ గ్యారెంటీ లేదు, కానీ అందులో మాత్రం గ్యారెంటీ ఇస్తాను. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దీని తర్వాత మాట్లాడుకుందాం. సరే, మరి వాక్యంలోకి వెళ్తాము. వాక్యంతో ప్రార్థన చేద్దాం. రోజు మన మధ్యలో రాకుండా మనకు వాక్యాన్ని అందజేస్తారు. మన మధ్యలో మరియమ్మ గారు వాక్యంతో ప్రార్థన చేస్తారు. అమ్మగారి పైకి అందరం కూడా సిద్ధపడతాము ప్రార్థన దేవుడు యొక్క వాక్యం వినడానికి. అలాగే ఈ బిడ్డగా నాయన నీ దైవజనుడు నిలబడి మాట్లాడు. ఈ వాక్యం కుమరుస్తుంది కదా, నీ ఆత్మ నీ పరిశుద్ధ మహిమపరుచుకుని నా తండ్రి మమ్మల్ని మహిమపరిచి నీ కొంట్లో మా హృదయాలు చేస్తాడు. అలాగే మాలో ఉన్న చీకటిని పాల్గొని నీ ఎలుగుతో నింపమడుగుతున్నాం. మా సంఘాన్ని దీవించి ఆస్వాదించమని నలుగురైన యేసుక్రీస్తునామములో అడుగుతున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చాలా మంచి సమయం. దేవుడు మీ అందరికీ కూడా నా వందనాలు. చాలా రోజుల నుంచి అందరూ బాగున్నారని నేను అనుకుంటాను. బాధల్లో బాగున్నాయి. దీర్ఘంగా ఆలోచిస్తున్నాను. వాక్యంలోకి పోదాం. కృప మన పట్ల ఏం చేస్తుంది అనేది మనం చూస్తున్నాం ఈరోజు. దేవుడు కృప లేకపోతే మనం ఈ లోకంలో జీవించలేము. కొంతమంది ఏమనుకుంటారంటే నా బలం అనుకుంటారు, నా జ్ఞానం అనుకుంటారు, నా శక్తి అనుకుంటారు. కానీ దేవుడు కృప లేకపోతే మనము జీవించలేము. అందుకే ఒక భక్తుడు పాట పెట్టారు, అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. ఏమి లేకుండా మనకు అర్హత లేదు, కానీ దేవుడు ఏం చేసిండు? మనల్ని ప్రేమించిండు. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం కృపయే. నేనేమై ఉన్నానో నీ కృపయే, కృపయే, కృపయే. నేను బతికి ఉన్నానంటే ఇటువంటి పాటలు ఎప్పుడు వస్తాయంటే దేవుళ్ళు ఆత్మకుంటా ఉన్నప్పుడు, దేవుని స్మరణ చేసుకునేటప్పుడు, దేవుడితోనే జీవించేటప్పుడు ఇటువంటి పాటలు వస్తూ ఉంటాయి. ఆయన ధ్యానిస్తూ ఉంటాము, ఆయన కనపరుస్తా మనం ఉంటూ ఉంటాం. లేకపోతే చాలా చింతనం అనుకుంటా ఉంటాం. ప్రతి మనిషికి ఒక ఆలోచన ఉంటుంది, మనం ఎలా జీవించాలి, ఏ విధంగా బతకాలి, ఏ విధంగా ఈ భూమి మీద జీవించాలనే ఆలోచనలో ఈ రోజుల్లో మనుషులు ఏమైపోతారంటే కళ్ళ కింద లేకపోతే ఏం చేయలేక అర్థం కాకుండా సమాధానం, శాంతి కొద్దివైపోయింది. నిజంగా చూడండి, మనం చాలా కష్టపడుతూ ఉంటాము, ప్రయాసపడుతూ ఉంటాం, మన బలమంతా కూడా ఏం చేస్తూ ఉంటాము,
దారపోస్తూ ఉంటాం. కానీ సాయంత్రం ఇంటికి వచ్చేకి ఏముండదు మనకి. నేను మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడుతుంటే నాకు కొద్దిగా ఉజ్జీవం వస్తుంది. లేకపోతే మీరు అందరూ యాక్టివ్గా లేరు. ఎండ తగ్గుతుందా, ఉబ్బరేస్తుందా, లేకపోతే ఇంకా ఏమన్నా అవుతుందా? అర్హత లేకున్నా ప్రేమించావు, యోగ్యత లేకున్నా హెచ్చించావు, కృపయే కృపయే. ఎవరి కృప? దేవుని కృప. మన బలం కాదు, మన జ్ఞానం కాదు. మనం చూసుకున్నాము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడను అతిశయపడవదని వీలు లేదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మళ్ళీ ఒకసారి చదవమ్మా. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. రక్షణ పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయలేదు ఒకసారి. దేవుని కృప. హల్లెలూయా. ఆయన కృప సమాధానమైన ఉండును గాక. ఎందుకంటే ఆయన కృప ద్వారా మనకేం కలిగింది? రక్షణ కలిగింది. ఆ రక్షణ మనం ఏం చేసుకోవాలంటే జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆయన కృప లేకపోతే మనం బతకలేము. ఆయన కృప ద్వారా మనం ఏం చేసామంటే రక్షింపబడ్డాం. ఆయన కృప నిత్యము మనమే ఉంటుంది. ఉండదన్న వాళ్ళ చేతులు ఎత్తండి. అది అంటే ఇక్కడే ఉంటారు కానీ మనుషులు ఆలోచన అపవాది వాడు మనల్ని ఏం చేస్తూ ఉంటాడంటే డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది, నిద్ర వస్తూ ఉంటుంది, ఆలోచన వస్తూ ఉంటుంది. ఇంటికాడ బట్టలు ఆరేసి వచ్చాను, వర్షం వస్తుందో ఏమో, మొగ్గులయ్యింది, ఉబ్బరేస్తుంది, చింత. కానీ మన పట్ల ఆయన కృప చూపించి మనల్ని రక్షణలోకి అనుగ్రహించుడు. రక్షణ లేకపోతే మానవుడు ఈ లోకంలో జీవించవచ్చు. ఎక్కడ? ఈ లోకంలో జీవించవచ్చు, కానీ పరలోకం వెళ్ళాలంటే రక్షణ కావాలి. ఈ లోకంలో మనకు ఆధార్ కార్డు కావాలి, రేషన్ కార్డు కావాలి. ఆధార్ కార్డులో మర్చిపోయి తప్పుపడింది మా పేరు, మా అమ్మ ఒకటే ఫోన్ చేస్తుంది, ఆధార్ కార్డు ఆధార్ కార్డు ఆధార్ కార్డు. ఒకటే చెప్పిన నువ్వు జీవితాంతం ఆధార్ కార్డు అని. అది ఈ లోక సంబంధమైంది వస్తుంది. అది ఏం భయపడద్దంటే వినదు. ఆధార్ కార్డు పెద్ద మనుషులు ఎట్లా ఉంటారు? ఆధార్ కార్డు, రేషన్ కార్డు. ఆధార్ కార్డు లేకపోతే పింఛన్ లేదు, రేషన్ కార్డు లేకపోతే ఈ లోకపరంగా. కానీ దేవుడి కృప లేకపోతే మనకి జీవము లేదు. అందుకే కృపయే కృపయే నే బతికి ఉన్నానంటే కృపయే. హల్లెలూయా. ఆయన కృప. అదే మనం చూసుకుంటే 2 కొరింథీ 12:9. అందుకు నా కృప నీకు చాలును, ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. హల్లెలూయా. 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 కొంతమంది చెప్పట్లేదు, అవ్వట్లేదు, లేకపోతే మర్చిపోయారా? హల్లెలూయా. హల్లెలూయా. మన స్వరం ఎట్లా ఉండాలి? టాప్ లేవాలి. ఇదేం లేదు. ఎక్కడ లేస్తుందంటే ఇంట్లో
కా ఎవరైనా ఏమన్నానా లేదు కూడా ఇంకా. కానీ పౌలు అంటాడు చూడండి ఎంత చక్కగా ఆయన ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాడు. అసలు సౌలు చరిత్ర మనం చూస్తే ఈ స్టోరీ అందరికీ తెలుసు. సౌలు చరిత్ర మనం చూసుకున్నట్లయితే ఆయన సంఘాలని నాశనం చేసేవాడు. దేవుడు బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని హతము చేయాలని అనుకునే సౌలు దేవుడు ఎప్పుడైతే దర్శించి పౌలుగా మార్చబడ్డాడో బతుకుట క్రీస్తే. మనమైతే డబ్బు అయితే మేలే, ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ధనం నీకుంటే అందరూ వస్తారు. ధనం ఉన్నంతసేపు మనం మల్లేశ్వరం చెప్పింది, ధనం ఉన్నంతసేపు ఏమంటారు ఇది ఏముందంటే ఆయన పేరు ఎల్లయ్య అంట. ఎల్లయ్య అయితే ఆయనకి ధనం ఉన్నంతసేపు ఎల్లయ్య ఎల్లయ్య అన్నాడంట. ధనం పోయినాక చెది పొల్లయ్య. ధనము మనిషిని ఏం చేస్తుందంటే ఈ రోజుల్లో ఆటాడిస్తుంది. ధనం పిచ్చిగా ఉన్నవాళ్ళు ఎవరు కూడా దేవుడి రాజ్యానికి వారసులు. అంటే ధనం సంపాదించుకోవడానికి ధనానికి నేను విరోధం కాదు, కానీ ధనమోహములు పడి దేవుని రక్షణ నిర్లక్ష్యం చేయడము ఏమాత్రం కూడా మంచిది కదా. మళ్ళీ 2 కొరింథీ 12:9 అందుకు నీకు చాలును బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుదును. హల్లెలూయా. అయితే వీరికి ఒక బలహీనత ఉందంట. బలహీనత ఉంటే దేవుడు కాడ మొరపెడతా ఉన్నాడు, అయ్యా ఇది చెయ్యి అంటే దేవుడు ఏమంటాడు? దేవుడు ఏమంటాడు? నా కృప ఎవరికంటాడు? పౌలుకి. అంటే పౌలు కన్నా దేవుడు మనకన్నా ఆయన కృప ఎంతమంది మీద ఉందండి? ఒకసారి చేతులు ఎత్తండి. మళ్ళీ అందరికీ వందనాలు. ఎందుకంటే ఆయన కృప లేకపోతే మనము బతకలేమండి. మనం నైట్ కొనుక్కొని తెల్లారు లేచినామంటే ఎవరి కృప? దేవుని కృప. పని చేసుకుంటాం మళ్ళీ సాయంత్రానికి తిరిగి వస్తామంటే ఎవరి కృప? దేవుని కృప. వాహనం మీద మళ్ళీ క్షేమంగా వస్తున్నామంటే ఎవరి కృప? దేవుని కృప. ఏం చెబుతారండి మీరు? బండి కొనింది నేను, దానికి పైసలు కట్టింది నేను, లైసెన్స్ తీసుకుంది నేను పోయి నేను వస్తే మధ్యలో ఈ కృప ఏందంటారా? దేవుడి కృప లేకపోతే మనము జీవించలేము, బతకలేము. ఎందుకంటే ఆయన వల్ల కృప వల్ల మనకి రక్షణ అనుగ్రహించబడింది. ఆయన కృప నిత్యం ఉంటుంది. అందుకే నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నాతరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో నీతిమంతుల గుడారాలలో జీవము, నీ కృప వివరింప నాతరమా యేసయ్యా. హల్లెలూయా. ఆయన కృప నిత్యము మనం ఏమంటుందంటే ఆయన కృప. నీతిమంతుల గుడారాలలో ఏమైనా పడతాయి? రక్షణ సునాదములు. మన గుడారములలో
నీతిమంతుల గుడారములలో రక్షణ సునాదమైన పడతాయి. మన గుడారములు ఏమైనా పడతాయి? సునాదాలు ఉన్నాయంటారా? ఏమో నాకు ఎంతో పెద్ద వస్తుంది. ఉన్నాయంటారా? కుటుంబ ప్రార్థన ఎంతమంది చేస్తారండి నిజంగా? ఒకరు అంటే సగం చేస్తుంది. ఒకరు ఇద్దరు వెరీ గుడ్, ముగ్గురు అక్కడ కూడా సగం చేసింది. కొంచెం హల్లెలూయా అల్లేసరికి మొత్తం ఎత్తిందంటే ఇది ఎట్లా అంతా ఎత్తట్లేదు. రోజు కూడా గృహ కూడికలో మేము ఏం చేస్తామంటే 9 నుంచి 10 దాకా గృహ కూడిక ఉంటే, అంటే గృహ కూడిక అంటే ఏదో ఖర్చు పెట్టి చేయించుకోవడం. మన కుటుంబం సమేతంగా కుటుంబ ప్రార్థన చేస్తే, ఒక పాట పాడుకొని కొద్దిగా వాక్యం చదువుకొని ప్రార్థన చేస్తే ఎంత సంతోషం, సమాధానం ఉంటుంది. భవిష్యత్ గొడవ వచ్చినా కానీ ఏమంటే సర్దుకొని పోతాం, లేకపోతే దాన్ని ఏం చేస్తాం సహకరిస్తా. రాత్రి ఒక కుటుంబానికి ఫోన్ చేసింది, వాళ్ళు సంవత్సరం అయింది పోయింది, ఇంకా కలవట్లేదు. అయితే అవతల వాళ్ళు చెబుతున్నారు తప్పు నా వైపు ఏం లేదంట, యువతల వాళ్ళు కూడా నా వైపు ఏం లేదు. ఇంకెవరి వైపు అన్నారు? ఎవరు వాళ్ళే సమర్థించుకుంటారు. నా వైపు తప్పు లేదు, నా వైపు తప్పు లేదంటే ఎవరి వైపు తప్పు ఉంది అంటే మధ్యలో వాళ్ళ మీద తప్పు ఉంది. అంటే పెళ్ళికి పోతాడు కదా, వాళ్ళకి తప్పు ఉండొచ్చు నాకు తెలిసి. నిజంగా తిరగొట్టాలన్నా వాళ్ళే, కుటుంబం కట్టాలన్నా వాళ్ళే. నిజంగా పెళ్ళికి పోతారు కదా, కావాలని గొడవ పెట్టుకుంటారు. దేవుడు వివాహంలో అవన్నీ కూడా ఏమీ ఉండవు. ఎందుకంటే సమాధానంగా నెమ్మదిగా జరుగుతుంది. చూడండి, ప్రతి వివాహంలో ఖచ్చితంగా గొడవ కావాల్సిందే. ఎందుకంటే ఎవరొకరు ఉంటారు చెడిపోయడానికి. వాళ్ళు ఏం చేస్తారంటే ఎట్లా చెడపకూడదామని చూస్తూ ఉంటాం. ఒక కుటుంబాన్ని కట్టి సంసారాన్ని నిలబడదామని లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రేమ కరువు అయిపోయింది. ఆయన కృపకి కృతజ్ఞత లేకుండా జీవిస్తూ ఉన్నారు. ఎందుకంటే దేవుడు మన మీద కృప ఉంచుతున్నాడు కాబట్టి, మనకి ఆయన కృప వల్ల రక్షణ మనకి అనుగ్రహించబడింది కాబట్టి, మనం ఏ విధంగా ఉండాలంటే దేవుడు కృపకు కృతజ్ఞతలు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆయన కృపకి కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం ఉదయాన్నే ఏం చేయాలి? యేసయ్యా నైట్ అంతా కాచి కాపాడి నీ కృప చూపించి సజీవ లెక్కలో లేపినందుకే వందనాలయ్యా అని మనము ఆరాధించుకుంటూ మనం వేయాలి. ఆ విధంగా ఎంతమంది ఉన్నాం మనం లేయంగానే అయిందా టిఫను, డ్యూటీ టైం అయింది, ఆ టైం అయింది, ఈ టైం అయింది అనేది చిరాకుపడంగా ఉంటాం. మనము మందిరంలోనే సమాధానంగా ఉంటాం, ఇంటికి పోతే సమాధానం కోల్పోతాం. ఎందుకంటే ఈ రోజుల్లో అపవాదిగాడు సమాధానం అనే ఆ వాటిని మన జీవితాల్లో ఉంచలేకపోతాడు. నేను అందుకే ఎక్కువ అడుగుతా, సమాధానం దయచేయాలి, సమాధానం దయచేయాలి. సమాధానం ఏం చేస్తుందంటే ఒక కుటుంబాన్ని కడుతుంది, రక్షణ కలుగు చేస్తుంది. నిజంగా గొడవ పెట్టుకుంటా ఉన్నప్పుడు మనం యువతలో మరొకటి ఉంటే గొడవ ఉంటుంది. ఇంకా ఏది పోయి గొడవ అయింది నాది గొడవ ఉంటున్నాం కదా? ఉండదు. ఎందుకంటే యువతల వ్యక్తి కృపణ పొంది ఉన్నాడు కాబట్టి, దేవుడు వల్ల రక్షణ పొందిండు కాబట్టి గొడవను ఏం చేస్తాడు? చల్లారుస్తాడు. దాని మీద నిప్పులు, ఇప్పుడు మంటమే నిప్పుల మీద నీళ్ళు పోస్తే చల్లారిందా? కొద్దిగా కట్టి తిడితే చల్లారిందా? ఎవరు చెప్పారంటే ఈ రోజుల్లో అట్లా లేదు. కట్లు పెడుతుంటే మళ్ళీ నీరు పూజలు. చూడండి, విశ్వాసమైన నిజంగా అనేక ఈ సంఘానికి వచ్చినప్పుడు నిజంగా నెమ్మదిగా ఉంటుంది, సమాధానం. ఎందుకంటే ఆ సమాధానం ఒక మందిరంలో దేవుడు ఆవరించుంటాడు. హల్లెలూయా. ఎంత సమాధానంగా పీస్ఫుల్గా ఉంటుంది. గొడవలు, పంచాయతీలు కొన్ని సంఘాలు ఈ రోజుల్లో సేవకులు కూడా ఏమయ్యారంటే డబ్బు కోసం నటిస్తూ ఉన్నారు. నటన జీవితము వ్యర్థము, అది దేవుడికి ఇష్టం కాదు. ఆయన కృపకి మనం ఏం చేయాలంట? కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎప్పుడైతే సౌలు పౌలుగా మారి దేవుడి కృపకి కృతజ్ఞత కలిగి ఉన్నాడో అనేక మందికి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఎన్ని కష్టములు, ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ ఏమాత్రము కూడా వాటికి భయపడలేదు. మనకేమన్నా ఇబ్బందులు ఇస్తే ఏం చేస్తాం? మనం భయపడిపోతాం, మందిరానికి రాను. ఎవరు చేసేది పని దేవుడే చేసేదని మనం ఏం చేస్తాం?
దేవుడిపై నింద మోస్తూ ఉంటాం. ఆ రోజుల్లో ఇజ్రాయేల్ ప్రజలు వాళ్ళ బానిస బతుకు నుంచి ఐగుప్తు దేశం నుంచి దేవుడు బయటికి తీసుకొస్తే మోషే మీద తనుగుతున్నారు, దేవుడి మీద తనుగుతున్నారు. ఎవరు? ఈ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఇటుకరాయి పని చేస్తా నానా కష్టపడుతుంటే దేవుడు ఆలకించి వారు మళ్ళా తీసుకొస్తే వాళ్ళు పాత జీవితాన్ని కోరుకుంటారు. ఐగుప్తులోనే బాగుందండి, ఆడ కొద్దిగా మంచి మాంసాహారం పెట్టేవాళ్ళు, మంచి కూరగాయలు పెట్టేవాళ్ళు, ఏం లేదు మా అన్నయ్య. మీరు పని చేస్తారా అండి? పని చేయట్లేదు, ఏమి చేయట్లేదు, శుభ్రంగా నడుస్తూ ఉన్నారు. రాత్రి వేళ ఏ స్తంభం అది? అగ్నిస్తంభం. ఒకటి వేళ ఆ స్తంభాలను చూపిస్తూ వీళ్ళకి మంచిగా వెలుగు చూపిస్తూ నడిపిస్తూ ఉంటుంటే మంచి ఆహారం, మన్నా తీయటి ఆహారం పెడతా ఉంటే వాళ్ళకి నచ్చలే. నిజంగా చూడండి, మన కుటుంబాలు కూడా ఊరకు వాళ్ళకి రోజు పప్పు పెడతారు. ఏమంటారు? పప్పు తిని బోరైతే ఏమైనా చికెన్ అన్నమాట తేరాలంటే చికెన్ పెడితే ఓవర్ చికెన్ ఎప్పుడు చికెన్ చేస్తావా? ఏమన్నా ఆకుకూరలు చేయాలి. ఏది పెట్టినా ఏది తిన్నా ఏది చేసినా మనుషులకి తృప్తి లేదు. ఎందుకంటే తృప్తి అనేది కోల్పోయారు. ఆయన కృప పొందిన వాళ్ళు పచ్చడి మెతుకులు తిన్నా కానీ తృప్తిగా జీవిస్తూ ఉంటారు. హల్లెలూయా. నిజంగా ఆయన కృప మన మీద ఉంటే నిమ్మలంగా సమాధానంగా శాంతిగా మనం ఉంటాం. పౌలు ఆయన కృప పొందినని ఎరిగి ఆయన శ్రమను కూడా పక్కన పెట్టాడు. దేవుడు చెప్పిండు, నా కృప నీకు చాలని పౌలుతో చెప్పినప్పుడు పౌలు దాన్ని బట్టి ఆ కృప ఆ శ్రమల్లో కూడా దేవుని సువార్త ప్రకటిస్తూ వస్తున్నాడు. శ్రమలు రాలేదు పౌలుకి. దేవుడు రక్షణ తీసుకోగానే కష్టం లేకుండా సంతోషంగా బెంచ్ కార్లో తిరిగిందా? ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉన్నారా? ఎక్కడన్నా వాకింగ్ చదువుతుంటే బైబిల్ మోసుకొని పోయారా? ఆయన రాగాల్ని కారు బట్టలు పరిచిరా? ఏమీ లేదండి. ఆ కొండల్లో కోనల్లో గుట్టల్లో ఎడారుల్లో సువార్త ప్రకటించి ఎందుకు? ఆయన కృప నా మీద ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి కృప? దేవుడి కృప మన మీద ఉంది కనుక మనము కూడా సజీవ లెక్కలో ఉన్నాం. కరోనాలు ఈ లాక్డౌన్ టైంలో కరోనా ఎంతమందికి రాలేదు? చేతులు ఎత్తండి. ఒకటి. వీళ్ళందరికి రాలేదా? రాలేదు నిజంగా. యాక్షన్ అయినా తీసుకున్నారా? యాక్షన్ తీసుకోకపోతే అసలు గురుతారు. మీకు భూమి మీద అవకాశం లేదా? నిజంగా ఆ కరోనా టైంలో మనకి కరోనా రాకుండా బతికి ఉన్నామంటే ఎవరి కృప? ఎవరు చెప్పారు? చికెన్ మాట తినేట మనకు కరోనా రాదు కాదా? దేవుని హల్లెలూయా. ఆయన కృప ఉంది కాబట్టి ఏ తెగులు నీ గుడారానికి సమీపించదు. ఏ తెగులు ఎంత పాట వస్తుంది? ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా, అపాయమేమి రానే రాదు, రానే రాదమ్మా. హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. ఏ తెగులు మన గుడరానికి రాజు, మనమే ఆందోళన పడతాం. నేను జోసెఫ్ స్కూల్లో పడ్డదంట. మన మైండ్ ఒక్కొక్కసారి మనకే పని చేయదు. స్కూల్లో పడితే చెయ్యి మెరిగితే హాస్పిటల్ తీసుకెళ్ళాడు. అది చిన్న లాజికే, కానీ మనకు వేయలేదు. డాక్టర్ 2 వందలు ఫీజు కట్టిన, ట్యాబ్లెట్లకి 150 రూపాయలు ఫీజు. డాక్టర్ కడకు బాగా ఏం లేదు, కొద్దిగా ఐసు పెడితే అయిపోతుంటే ఎంత దూరం ఎందుకు వచ్చాము, అయిపోయినా. హల్లెలూయా. ఆయన మన గుడారానికి ఏ తెగులు తగలనీయకుండా చేసే దేవుడు ఆయన. మనమే ఏం చేస్తామంటే ప్రయాసపడతామంటాం, ఆయాసపడతామంటాం. కరోనా టైం వల్ల కరోనా వచ్చి చాలా మంది చచ్చిపోలేదు. కరోనా మంది చచ్చిపోయినప్పుడు మీరు
భయపడే సగం మంది చచ్చిపోయారు. హల్లెలూయా. భయపడిన వాళ్ళందరూ చచ్చిపోయారు. భయపడిన వాళ్ళందరూ బతికి ఉన్నారు. బతికి ఉన్నానంటే నీ కృప. ఎవరి కృప? ఆయన కృపకు మనం ఏమై ఉండాలి? మర్చిపోతారు. మీరు మర్చిపోయారంటే వ్యర్థమే. ఆయన కృపకి మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. మన గృహాల్లో ఎప్పుడు రక్షణ సునాదాలు వినబడాలి. ఎప్పుడు వినపడతాయి అంటే ఆయన కృప మన మీద ఉన్నది అని మనం తెలుసుకున్నప్పుడే. ఎంతమంది అయితే ఆయన కృపను విడిచిపెట్టిపోతున్నారో సమాధానం లేకున్నారు, సంతోషం లేకుండా, ఎన్ని బాధల్లో కూడా ఎన్ని కష్టాల్లో కూడా సంతోషముగా ఉన్నారంటే పౌలు మీద ఏ విధంగా అయితే ఆయన కృప ఉన్నదో నా కృప ఏం చెప్పట్లేదు మీరు? నేను చెప్పినంత నాకే, మీరు చెబితే అయితే మాకేమన్నా వస్తుందంట, భలే ప్రార్థన చేస్తాడంట. రోజు పాత్ర వస్తా ఉంటే చూస్తున్నాడంట, కృప కావాలనైనా కృప కావాలనైనా కృప కావాలనైనా కృప కావాలనైనా ప్రార్థన చేస్తూనే ఉన్నాడంట. అబ్బాయి దైవజనుడు చూసి ఎంత భక్తిపడము, ఎంత కృప కావాలని నేర్చుకుంటున్నాడని పాస్టర్ గారు కూడా పేరు చేస్తాడంట. చేస్తా వచ్చే ఉన్నాడంట. కొన్ని రోజుల తర్వాత రాకపోవని చేసిండంట. ఒకసారి పాస్టర్ పోతా బజార్లో అక్కపడితే, ఏమయ్యా రావట్లేదు, మందిరానికి దూరం అయిపోయామంటే, కృపే రావట్లేదండి, నేను ఎందుకు వస్తాను. ఎవరయ్యా కృప అంటే మన పిల్లలు చూడు, ఆ కృప అంటాడంట. హల్లెలూయా. అంటే కృప కోసం అంటే దేవుడి కృప కోసం ఆయన చర్చికి రాలే. చర్చిలో ఒక కృప అమ్మ ఉందంట. ఆ కృప అమ్మాయి కోసం వచ్చిందంట. ఆయవనస్తుడు అట్లాంటి వాళ్ళు కూడా వస్తారు మన చర్చి. అసలు వాళ్ళని కనిపెట్టి ఉండాలి మనం కదా. కృప కావాలని ఏ ప్రార్థన చేసిండు, దైవజనుడు మోసపోయి కృప కోసమే నిజంగా చేస్తున్నాడు, దేవుడి కృప అనుకున్నాడు. తీరా చూస్తే మందిరంలో ఉన్న కృప కోసం. హల్లెలూయా. చూడండి, కొంతమంది దేవుడిని వాడుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఈ రోజుల్లో. వాళ్ళ ఉన్న జ్ఞానాన్ని మర్చిపోతున్నారు. దేవుడి కృప మన మీద ఉంటే నిత్యము మనం శ్రమల్లో కూడా ఏం చేస్తాము? సంతోషముగా ఉంటాం. ఈ పౌలు దేవుడి కృపను బట్టి సువార్త ప్రకటిస్తూ అనేక గ్రామాలు తిరుగుతూ అనేక మందికి, అనేక సంఘాలకి పత్రికలు రాసినట్లు మనము చూస్తూ ఉంటాం. అనేక సంఘాలను కూడా సరిచేసినట్లు మనము చూస్తూ ఉంటాం. అదే మనం చూసుకున్నట్లయితే యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. హల్లెలూయా. ఇక్కడ చూసుకున్నట్లయితే మనము నిజంగా యేసు ప్రభు వారు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు రాస్తున్న పత్రికలు యోహాను సువార్త నిజంగా చూస్తే ఆయన జీవిస్తున్న దినాల్లో ఆయన నిజంగా దేవుడు శరీరధారిగా వచ్చి ఈ లోకంలో మన కోసము ఆయన ప్రాణం పెట్టి మనల్ని ఏ విధంగా ఉంచాలో చెబుతున్నా పలుకుతున్న మాటలు మళ్ళీ ఒకసారి చదవమ్మా. 1:10. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. హల్లెలూయా. ధర్మశాస్త్రం ఎవరి ద్వారా కలిగింది? దేవుడు మోసేతో మాట్లాడి మోసే ద్వారా ఏం చేసిందంటే మనకి ధర్మశాస్త్రమును ఆ రోజుల్లో ఇజ్రాయెల్ ప్రజలైన వారికి ఇచ్చిండు. ఈ రోజుల్లో దేవుడు యేసుక్రీస్తు ద్వారా సత్యమును కృపను కలిగిన. ఎవరి ద్వారా కలిగింది? మనకి యేసుక్రీస్తు ద్వారానే మనకి కృప కలిగింది. ఎవరి ద్వారా కూడా మనకి ఏమీ కలగదు. కృప, ఆయన కృప మన మేలుంటే మనం నిత్యము కూడా ఏం చేస్తూ ఉంటాము?
జీవిస్తూ ఉంటాము. ఆయన కృపను సత్యమును మన మీద ఉంచిండు. నిజంగా కింద చదవను కొద్దిగా. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను అతడు ఇచ్చిన సాక్ష్యం ఇదే. అతడు అంతుకతడు ప్రవక్త అయిన హల్లెలూయా. చూడండి, యోహాను గారిని 6 నెలలు ముందు పుట్టించి ఈయన త్రోవ సరళం చేస్తామన్నాడు. ఎవరు? యోహాను గారు. కానీ కృపయు సత్యము వెనక నుంచి వస్తుంది. హల్లెలూయా. నేనైతే నీళ్ళలోనే బాప్తిజం ఇస్తున్నా, కానీ నా వెనక వచ్చేవాడు నీళ్ళలోనూ అగ్నిలోనూ బాప్తిజం ఇస్తాడని చెబుతాను. నిజంగా హల్లెలూయా. మన దేవుడు నిజంగా ఆయన పరలోకమును విడిచి మనకి కృప చూపించటానికి ఈ లోకములో జీవించినట్లు మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభు వారు 33.5 సంవత్సరము భూలోకంలో సంచరించింది, కానీ ఏ రోజు కూడా సుఖపడ్డట్టు మనం చూడము. మనం కొన్ని కష్టాలు ఏం చేస్తామంటే మనం ఏదేదో ఆలోచిస్తూ ఉంటాం, ఏదేదో చేస్తామంటాం, మనము చింతపడుతూ ఉంటాం. మన మైండ్ ఏమైతే ఉంటుందంటే డైవర్ట్ అయిపోతూ ఉంటుంది. కానీ యేసు ప్రభు గారు మాత్రము తన పని జరిగించే వరకు ఎప్పుడు కూడా చింతపడలేదు. ఎందుకంటే తండ్రి చిత్తము నెరవేర్చడానికి యేసు ప్రభు వారు భూలోకానికి వచ్చి మన మీద కృప చూపించిండు. మన మీద కృప ఉంది కాబట్టి మనం ఏమాత్రం కూడా భయపడకూడదు. భయం మనలోకి వచ్చిందంటే మనలో సాతాను ప్రవేశించినట్లే. ఆందోళన మనకు వచ్చిందంటే సాతాను మనలోకి వచ్చినట్లే. చూడండి, కొంతమంది సాతాను ఏం చేస్తున్నది? సావు 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 అని ప్రేరేపిస్తాడు. ఎందుకు? ఈ లోకంలో నువ్వు జీవించలేవు, నీవు బతకలేవు, నీవు చనిపోతే మేలని సాతాను ఏం చేస్తూ ఉంటుందంటే ప్రేరేపిస్తూ ఉంటుంది. అప్పులైతే చనిపోవాలా అండి? భార్య భర్త వెళ్ళిపోతే సంసారం నాశనం అయిందని చనిపోవాలా అండి? భర్త తిరిగితే భార్య చనిపోవాలండి? అత్తమామ తిరిగితే భార్య చనిపోవాలండి? కోడలు చనిపోవాలా? ఈ రోజుల్లో ఏమైతుందంటే సావుకి ఎక్కువ చోటు ఇస్తూ ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నాడు. చనిపోయేది సొల్యూషన్ కాదు. ఆయన కృపణ వెతికితే మనకి ధైర్యము దొరుకుతూ ఉంటుంది. చూడండి, కాలేజ్ పిల్లలు ప్రేమలో పడిపోయి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం పడాల్సింది లోక ప్రేమలో కాదు, కానీ ఎవరు ప్రేమలో పడాలి? దేవుడి ప్రేమలో పడాలి. దేవుడి ప్రేమలో కలశము లేదు. లోక ప్రేమలో నీ అందం చూసినంతసేపు నీవే నా ప్రాణము, నీవే నా సర్వము. ఎవరి సర్వము? చూడండి, 6 నెలలు భార్య భర్తను చూడండి ఎంత ప్రేమగా ఉంటారు. నీవు లేకపోతే నేను లేను, నువ్వు కనపడకపోతే నా కనులకు నిద్ర రాదు, నైట్ అంతా చాటింగు, పెళ్ళైందాక ఫోన్లు. పెళ్ళైనాక 6 నెలల తర్వాత ఈ ప్రేమ ఏమైపోయిందండి?
ప్రేమ పోయింది. అంటే ఈ ప్రేమ అపవాదిగాడు ఏరో వ్యక్తి మీద మరలిస్తూ ఉంటాడు. అంటే నీకు కనపడకుండా సాటు నుండి ఫోన్లో ప్రేమించి నువ్వు, చాటింగ్లో ప్రేమించి నువ్వు, నైట్ అంతా ఫోన్లో మాట్లాడుతూ ప్రేమించి నువ్వు దగ్గర ఉండి 6 నెలలు నీ కాడ సంసారం చేయగానే ఏమైంది? బోర్ కొట్టేసి ప్రేమ ఏరు వాళ్ళ మీదకి మారిపోయిందంటే ఇది కలస్మేనా కాదా? ఆలోచించండి. అది లోక ప్రేమ, అందుకే దేవుడి ప్రేమ. అయినను ఎందుకో నెమ్మది లేదు, సమాధానం కొలువైనది. ఎందుకు? ప్రేమించేవాడు నిన్ను ఎడం చేసిండు కదా. అదే యేసయ్యను ప్రేమిస్తే ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా, నీ భార్య ప్రేమించినా ప్రేమించకపోయినా, నీ తల్లిదండ్రులు ప్రేమించినా ప్రేమించకపోయినా, నీ అన్నదమ్ములు ప్రేమించినా ప్రేమించకపోయినా, నజరేయుడైన యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తూ వస్తామన్నాడు. హల్లెలూయా. ఒక యవనస్తుడు బాగా వచ్చి ఆ అమ్మాయి కాడికి వచ్చి, రక్షణ పొందిన అమ్మాయి కాడికి వచ్చి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే ఏం చెప్పాలి? ఎవరను నన్ను ఏమిటంటే నీ తల్లిదండ్రులు ప్రేమించుకోవాలి. హల్లెలూయా. నన్ను ప్రేమించి నా యేసయ్య అన్నాడు, నీ ప్రేమ నాకు అవసరం లేదు. ఈ రోజుల్లో యవనస్తులు ఏమైపోతారంటే లోక ప్రేమకు ఏమైపోతున్నారు? బానిసలైపోతున్నారు. ఆ ప్రేమ కలర్షం ఉందని తెలుసుకోలేకపోతున్నారు. ఎప్పుడు తెలుసుకుంటారంటే ఆ ఏటీయూ అన్నప్పుడు తెలుసుకుంటారు. అబ్బాయి వచ్చి నువ్వంటే నాకు ఇష్టం లేదన్నప్పుడు తెలుసుకుంటాను. అంటే ఇన్ని రోజులు నేను ప్రేమించింది ఏంటా? నీ ప్రేమ దేవుడి మీద చూపిస్తే ఆయన కృప నిత్యము నీ మీద ఉండొచ్చు. మీకు ఒక డౌట్ రావచ్చు, మేము ప్రేమించక ముందే యేసయ్య మమ్మల్ని తప్పించవచ్చుగా వచ్చింది ఎవరికన్నా? నవ్వుతారేనండి. వచ్చింది ఎవరికన్నా? యేసయ్య ప్రేమించేవాడే కదా. మేము ఏ రోజుని ప్రేమిస్తుంటే వాళ్ళ ప్రేమియొద్దు, నన్ను ప్రేమియొద్దు అని చెప్పొచ్చు కదా అని డౌట్ రావచ్చు. కానీ ఆయన మనకి అవకాశం ఇచ్చిండు. నువ్వు నీ ఇష్ట ప్రకారంగా ఉండొచ్చు, కానీ ఆదాముతో చెప్పినట్లు మంచి చెడు ఫలములు ఉన్నాయి, మీరు చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి అన్నాడు. మళ్ళా వచ్చి ఆదాము, అయ్యా నువ్వు తినకుండా చేయొచ్చుగా, నేను తినేటప్పుడు ఏం చేస్తానంటే అది ఏమవుతుంది? బుర్ర తక్కువ. అన్నం ముందు పెట్టి దాంట్లో ఇష్టం ఉంది, మీరు తినండి, తినకపోవచ్చు అది మీ ఇష్టం అన్నారు. ఆ ఇష్టం అన్నం తింటారా మీరు? ఎందుకు? తింటే చచ్చిపోతారని తెలిసినప్పుడు దేవుడు చెప్పింది చస్తారని మీరు నిజంగానే చస్తారని చెప్పిండగా మరి ఎందుకు తిన్నారు? ఆకర్షణ. అది ఆకర్షణ. చూడండి, ఆదాం కడకపోతే మోసపోడు, అవ్వ కడకపోతేనే ఇటు నుంచి వస్తే. కానీ నిజంగా చూడండి, సంసారాలు తీసే వాళ్ళు ఎవరు కడకపోతారంటే నిజంగా ఎవరైతే నీళ్ళు వాళ్ళ కడకే పోతారు. వాళ్ళ కడకే పోయి చదువుతారు సంసారాన్ని బాగుపడండి అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉండరు. చెప్పిన వాళ్ళు చెడవుతారు. అందుకే ఈ లోక ప్రేమ వ్యర్థం. దేవుడి కృప మన మీద ఉంటే మనము నిత్యము జీవిస్తూ ఉంటాం. అదే మనం చూసుకున్నట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నాము. చేయబడిన పాపములను దేవుడు తన కొరకు వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నిజంగా యేసుక్రీస్తును అంగలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుతున్నాము. ఎవరి ద్వారా రక్షణ? ఎవరి ద్వారా కలిగింది? మనం నీతిమంతులు అని ఎవరి ద్వారా చెప్పబడుతుంది? ఆయన ద్వారా. ఆయన నీతిమంతుడు కనుక మనము కూడా ఏం చేయాలి? నీతిమంతులుగా
ఉండాలి. ఎందుకంటే ఆయన కృప మన మీద ఉంది కనుక. మళ్ళా ఫస్ట్ నుంచి చదవమ్మా 24. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే. ఎవరు కృప చేత? క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుతున్నారు. హల్లెలూయా. మనకి రక్షణ ఎట్లా వచ్చిందని? ఉచితంగా వచ్చిందా? పైసలు పెట్టుకున్నారా? ఎంతమంది పైసలు పెట్టుకున్నారు? ఆయన మనకి ఉచితంగా ఇచ్చిండు. ఆయన రక్షణ మనకి ఉచితంగా. అంటే ఉచితంగా వస్తే ఏదైనా చేసుకుంటారు కదా. లోక సామెత ఉంది, ఓరకు వస్తే ఏమన్నారు. అయినా కానీ ఉచితంగా వచ్చినా కానీ కొంతమంది దాన్ని ఏం చేస్తారు? నమ్మట్లేదు. ఎందుకంటే ఆయన నిజంగా ప్రాణం పెట్టి మన కొరకు ఆయన కృప అనుగ్రహించి ఈ భూలోకంలో ఆయన ఏం చేస్తామనంటే సంచరించిన 3.5 సంవత్సరాలు. ఇంకా చాలా మంది అజ్ఞానులు ఏమంటా ఉంటారంటే దేవుడు చూపించమంటా ఉంటారు. దేవుడు చూసి నరుడు బతుకుతారా? మంటను చూసి బతకలేకపోతాను. ఆ అగ్నిని ప్రకాశమైన వెలుగును చూసి ఆయన సృష్టించిన సృష్టినే చూసి బతకలేకపోతుంటే ఆయన చూసి బతుకుతారండి. కానీ అందుకే దేవాది దేవుడు మనిషి రూపముగా ఈ భూలోకానికి వచ్చి మనతో కూడా సంచరించింది. మనతో ఉన్నాడంట దేవుడు. ఇప్పుడు దేవుడు మన పక్కన ఉన్నాడా? ఏం కొంతమంది డౌట్, అసలు ఉన్నారా లేరా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన పక్కన ఉన్నాడని గుర్తు ఎట్లా? ఎట్లా? మన పక్కనే ఉన్నాడు. ఇప్పుడు దేవుడు మనం మాట్లాడుతున్నాం. మనం ఎవరి గురించి తెలుసుకుంటున్నాం? దేవుడి వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నాం, దేవుడి వాక్యం వింటా ఉన్నాడు. దేవుడు ఏడున్నాడు అంటారా? ఏడున్నాడు? సరైన పాయింట్ ఒకటి నాకు చెవుడు వచ్చింది. పెద్దగా చెప్పండి. హల్లెలూయా. ఆయన వాక్యమే శరీరధారి అయి భూమి మీదకి వచ్చి సంచరిస్తుంది. వాక్యమే దేవుడని మనం ఏం చేయాలి? నమ్మాలి. నమ్ముట నీ వల్ల అయితే. ఇప్పుడు పిల్లలు తెల్లారి మా నాన్న మంచి వండి పెడతారని మనకు ఎట్లా నమ్ముతారా? లేకపోతే వీళ్ళు ఎంత చేస్తారో, తిని పెడతారో పెట్టరని ఆలోచిస్తూ ఉంటాం. వాళ్ళు నైట్ తినకపోకపోయినా మనకు పెడతారు. ఎందుకు? అది వాళ్ళ బాధ్యత. అదే మన తండ్రి బాధ్యత ఏంటంటే ఆయన కృప మన మీద ఉచితముగా చూపించున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగా. చూడండి, అసలు మనం ఆలోచిస్తే ఆ దేవాది దేవుడు మన కోసం రావాల్సిన అవసరం ఉందా? ఉన్నారా? ఏం లేదండి, మీరు ఎందుకు ఓవరం మమ్మల్ని సతాయిస్తుంది, ఏదో నీకు అయ్యని చెప్పేసి చూస్తే మేము పోతాం. ఎందుకు ఓవరంగా మమ్మల్ని ప్రశ్నలు అడుగుతా ఉన్నారు. ఆయన కృప మన మీద ఉందంటే కేవలము ఆయన భూమి మీద సంచరించింది కాబట్టి. దేవుడు లేకపోతే మనము లేవు. నువ్వేందని చెబుతున్న దేవుడు లేకపోతే చాలా మంది బతికేరు ఉన్నారు అంటారు. కానీ అందుకే ఒక ధనవంతుడంట మంచిగా సమకూర్చుకున్నాడు. ఆస్తి అంతా సమకూర్చుకున్నాడు, ధనం అంతా సమకూర్చుకున్నాడు, కోట్లల్లో కూర్చుకున్నాడు. ఇప్పుడు డబల్ కేట్ మంచాలు, పరుపు, సోఫా సెట్లు. అప్పుడు లేదు. నూక మంచం మీద కొనుక్కొని ఎవరితో మాట్లాడుకుంటారు? మీరు చెప్పండి అమ్మా. మాస్టర్ గారు ప్రాణంతో మాట్లాడుకుంటాడు. ఏమని? అనేక సంవత్సరాలు. అంటే ప్రాణం ఉందా మనలో? ఎన్నున్నాయి మన శరీరంలో? ప్రాణం ఒకటి. సమాధానం చెప్పట్లేదు. నేను ఈ వాక్యం చెప్పట్లేదు అనుకోండి, ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటున్నానని చెప్పండి, మాట్లాడండి. మన శరీరంలో ఎన్ని ఉన్నాయి? అయినా కానీ చెప్పరా? ఆత్మ, శరీరము,
ప్రాణం. ఈ మూడిలో ఏది పని చేయకపోయినా వేస్ట్. ఇప్పుడు మనలో ప్రాణం ఉంది, శరీరం కోమాలకు పోయింది, ఏమైతే లేదు, పని లేదు. రాఘవ పేరు మాత్రం ఉండదు, రాఘవ శరీరము పని చేయట్లేదు, కోమాలకు పోయింది. ఆత్మ పని చేయకపోతే శరీరం పని చేస్తుంటే ఏం చేస్తాం? శరీరం పని చేస్తే ఏం చేస్తామండి? మరి తెలియదా మీకు? తెలీదా? శరీరం అనగా లోకానుసారం శరీరం, తినుము తాగుము సుఖించుము. ప్రాణం అనగా ప్రాణము మనలో ఉన్నప్పుడే మనం ఏం చేస్తామంటే జీవించగలుగుతాం. ప్రాణం లేకపోతే వేస్తే శరీరం. ఆ ప్రాణం అనే రోజులు శరీరాన్ని ఏం చేసుకోవాలంటే జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుడి శరీరం ఇచ్చినాక ఆయన దేహము ఆలయం అయినప్పుడు మన శరీరము ఆయన కృప ద్వారా ఏమైంది? రక్షింపబడింది. కాబట్టి మనం శరీరాన్ని ఏ విధంగా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎక్కడెక్కడ తప్పడానికి లేదు. ఏ మాట అంటే ఆ మాట లూస్ మాటలు మాట్లాడదు. ఎందుకంటే ఆయన ఇచ్చిన దేహము, నీ దేహమున ఆలయమై ఉన్నది. మనము ఆలయములో ఆరాధించాలంటే మన శరీరం ఏం చేయాలి? పరిశుద్ధంగా ఉంచుకోవాలి. పరిశుద్ధంగా అంటే ఈ లోక అలవాట్లు కాదు. ఒక్కోసారి నేను చెప్పలేకపోయినా కానీ చెప్పాల్సి వస్తుంది. శరీరమును బాగా ఏం చేస్తారంటే అలంకరించుకుంటారు. అది వ్యర్థము. దేవుడికి ఇష్టకరంగా అలంకారంగా మనం ఉండాలి. అప్పుడు శారా కానీ వీళ్ళందరూ చాలామంది అందగత్తులని మనకి బైబిల్లో మెన్షన్ చేయగలరు. వాళ్ళు ఏ పేరులోకి రాశారంటే ఏలెత్తి పూసిందని. వాళ్ళు ఎంత సౌందర్యవంతులని బైబిల్ వాళ్ళని లెక్కించింది. నిజంగా చూడండి, ఈ రోజుల్లో సగం డబ్బులు క్రీమ్కే పెడతారా? మీరు మంచి వాళ్ళు నిజం ఒప్పుకుంటారు. క్రీమ్ లేకపోతే బయటికి వెళ్ళరు, లిఫ్టింగ్ లేకపోతే బయటికి వెళ్ళరు. మనకి తినడానికి ఫుడ్ లేకపోయినా ఏమనుకోవద్దు సార్. ఎందుకంటే దేవుడు ప్రేరేపణ. ఎందుకంటే మనకి దేవుడిచ్చిన అలంకరణ చాలు. అందుకే అంటే సామెతల్లో ఉంటాయి. సామెతలు చూస్తే చాలా భయంకరంగా ఉంటాయి. సొలొమోను ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటాడు. సౌందర్యము ఈ నేను ఉంటుందాక ఈ పంది ముక్కుకి బంగారం తగిలించినట్టు ఉంటుంది. ఏంటది? ముక్కు పడకంట వద్దులే ఆ ట్రాఫిక్. నేను వాడే సరే. కృప మన మీద ఉంటే మనం ఎప్పుడు కూడా జీవిస్తా ఉంటాం. అదే చూసుకున్నట్లయితే తీతుకు 2:11 ముగిస్తున్నాం. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. హల్లెలూయా. ఏ విధంగా అంటే స్వస్థ బుద్ధి కలిగి మనం శరీరంతో ఉన్నాం కాబట్టి మనం ఏంటి, మన క్రియలన్నీ కూడా ఏ విధంగా ఉండాలంట? స్వస్థ బుద్ధి కలిగి ఉండాలంట. కొంతమంది చేస్తావు ఏదైనా పని చేస్తే ఏమైనా బుద్ధి లేకుండా పని చేస్తామంట. అంటే నిజంగా కూడా బుద్ధి లేకుండా చేస్తాడా? కాదు. కానీ అలాంటి పని ఎందుకు చేయొద్దని మనకి దేవుడు కృప అనుగ్రహించిండు కాబట్టి మనము తెలివితోటి జ్ఞానముతోటి చేయాలి. దేవుళ్ళలో మైమరిచిపోవాలి. మైమరిచిపోతే మనం ఏ కూడా
పట్టించుకో. ఒక స్త్రీ ఎట్లా మర్చిపోయాను ఒక ఉదాహరణ తర్వాత. అయితే భార్య భర్తలు ఉన్నారట. భర్తకి చాలా అనుమానం అంట. భర్తకి సాధ్యంగా ఈ లోకంలో దొరుకుతామంటే భర్త భార్యలకు అనుమానం అనేది కంపల్సరీ. భర్తకి చాలా అనుమానం అంట. భార్యని బయటికి రానిచ్చేవాడే కాదు. అయితే ఇతనికి దేవుడి గురించి తెలియదు. అమ్మ దేవుని అనుకుంటుంది. అయితే చర్చికి పోతా ఉంటుంది, వస్తూ ఉంటుంది. అయితే ఇతను రోజు అనుమానించేవాడంట. ఇల్లు బయట వాకిలి దిగిన అనుమానించేవాడంట, బయటకు పోయిన అనుమానించేవాడంట, చర్చికి పోయిన అనుమానించేవాడంట. అనుమానించిన కానీ ఒకసారి ప్రేమ ఉంటుంది. ఒకసారి వీళ్ళిద్దరూ ఒకసారి కూర్చొని ఒక పాట పాడమన్నారు. ఎవరిని? ఆమెని. అబ్బాయి మా భర్తకి ఎంత మంచి కలిగింది అయ్యా, ఒక పాట పాడమంటాడని ఈమంట పాట పాడిందంట. ఎవరు? ఈమె విశ్వాసిగా ఈమె పాట ఎత్తుకున్నాను. ఏం పాట? ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయినాను, ఎంతో సుందరుడమ్మ తాను. నేను సుమారినప్పటికీ ధవలవర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు, ధవలవర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు, అవని 10,000 అతిశేషుడా తండు, అవని 10,000 అతిశేషుడా తండు, ఆయన కిల ఎవరు సమరూప పురుషుండు. అక్కడ ఒకటి రోజు తిండి పెట్టేది నేను, నీకు బట్టలు కావాలంటే తెచ్చిచ్చేది నేను, సమాసాలు తెచ్చిచ్చేది నేను, యావత్తు నేను చేస్తాంటే ఎంతో సుందరుడని ఎవరినో పొగుడుతువా? అది కాక ధవలవర్ణుడు రత్నవర్ణుడు అని పొగుడుతావా? అంటే నాకంటే అందు కూడా ఆగదు అన్నాడంట. హల్లెలూయా. ఈ అనుమానం పిశాచి గలవాడికి ఏది చేసినా అది. కానీ చూడండి, ఆ తల్లి ఆ దేవుడి గురించి భర్త నన్ను తిడతలో కొడతారని కూడా గ్రహించకుండా ఎంతో సుందరుడమ్మా అంటుంది. ధవలవర్ణుడు అంటాడు. చూడండి, దేవుడిని మనం ఆరాధిస్తే ఎవరు ఏమనుకున్నా కానీ, వాళ్ళు అనుమానించినా కానీ, కొట్టినా కానీ, తిట్టినా కానీ దేవుణ్ణి మనం ఆరాధించకుండా ఊరుకోలేదు. చూడండి, ఆ తల్లి విశ్వాసంలో ఉంటే మనము అవన్నీ కూడా ఆమె మీద ఆయన కృప ఉంది కాబట్టి ఆయన్ని ఆ విధంగా పుడతా వస్తుంది. నిజంగా చూడండి, కొడతా తిడతా అనుమానిస్తా ఉంటే ఎంత బాధకరంగా ఉంటుంది. అయినప్పటికీ దేవుణ్ణి ఏం చేయలేదు, మరువలేదు. పాట చూడండి ఎంత చక్కగా పాడుతుంది. ఆయన వర్ణిస్తూ ధవలవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు, అవని 10,000 బహుశేషుడా తండు, ధవలవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు, అవని 10,000 అతిశేషుడా తండు, ఆయన కిల ఎవరు సమరూప పురుషుండు, అవలీలగానతని గుర్తింపగలనమ్మ, అవలీలగానతని గుర్తింపగలనమ్మ, ఎంతో అతనెంతో ఎంతో అతనెంతో సుందరుడమ్మ. నిజంగా చూడండి, ఆయన ఎంత సుందరుడు. యేసుప్రభు వారు ఎంత అందంగా ఉండేవాడు. ఈ లోకంలో నిజంగా ఆయనని గుర్తుపట్టలేకపోయేది. నిజంగా అప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా ఒకే యేసుప్రభు వారిని పట్టుకొని వచ్చే సమయంలో వాళ్ళు ఈదులు గుర్తుపట్టలేకపోయారంట. వీళ్ళలో ఎవరయ్యా యేసు అని మేము ఎట్లా గుర్తుపట్టాలంటే యోధ ఒకటి చక్కని సొల్యూషన్ చెప్తారు. ఏమని? నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో అలాంటి ముద్దులు పెడతారంట. కార్యకర్తలు పెట్టుకుని గమనిద్దాను. ఏమంటారు? యోధ చేసింది ఏంది? ప్రియుడా, నువ్వు చేయాల్సిన పని దేవుడికి తెలుసు. ఇప్పుడు నిజంగా మన ఇంట్లో వాళ్ళు మనం వాళ్ళని నిజంగా ప్రేమిస్తున్నారా లేదనేది మనం ఏం చేస్తాం? తెలుసుకోవచ్చా లేదా?
తెలుసుకుంటాం. ఎందుకంటే మనతోనే నడుస్తారు కాబట్టి, మనతోనే జీవిస్తారు కాబట్టి, మనం అందరం కుటుంబంగా, నలుగురు కుటుంబంగా ఉన్నారు కాబట్టి ఏం చేస్తారంటే ఒకరిది ఒకరు తెలుసుకోవచ్చు. సంఘాల్లో కూడా అట్లనే తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నా, అందరూ నా వాక్యానికి ఇష్టపడతారని నీకు గుర్తులేదు. గ్యారంటీ కూడా కొంతమందికి నచ్చవచ్చు, కొంతమంది ఇష్టపడవచ్చు. ఎవరిని? నన్ను చూసి. కానీ వాక్యానికి విధేయతులయ్యి నన్ను చూడక నిత్యము వాక్యమును ప్రేమించే వారిగా ఉండాలి. హల్లెలూయా. నేను నచ్చాల్సిన అవసరం లేదు, నచ్చకపోవాల్సిన అవసరం లేదు. నేను చేస్తున్న ప్రకటన, దేవుడి గురించి చెబుతున్న వాక్యమును మీరు ప్రేమించాలి. హల్లెలూయా. ప్రేమించినప్పుడే దేవుని కృప మీ మీద ఉన్నట్లు. ఇప్పుడు నేను వాక్యం చెప్పిపోయాను, వాక్యము మీ హృదయంలో ఉంటుందా? నన్ను చూస్తా ఉంటారా? వాక్యం ఉండదు, మీరు భలే చెబుతారు. మళ్ళీ నేను రెండోసారి వచ్చింది, అబ్బా బాగా నాకు ఇచ్చిందండి, బాగా చెప్పాడు, అదే గుర్తుపెట్టుకుంటారు. కానీ ఆయన కృప మా గురించి చెప్పిండు, ఆయన కృప మాలో ఉందని ఎవరు కూడా గ్రహించలేదు. నిజంగా చూడండి, ఈ వారం చెప్పిన వాక్యము మళ్ళీ వచ్చే వారము అడిగితే అంటారు, అది రాదు, గుర్తుకురాదు. కొద్ది క్లూయింగ్గా అదే చెప్పారు. అంటే చూడండి, మనం మైండ్ సెట్ వెళ్ళిపోతుంది. అదే చెప్పారు అని అప్పుడు గుర్తుకొస్తామంటారు. అంటే మళ్ళా ప్రోత్సహించాలి. అయినప్పటికీ ఆదాము పాపం చేసినప్పటికీ, ఆయన దాచుకున్నప్పటికీ దేవుడు ఆయన్ని విడిచిపెట్టలేదు. మళ్ళా కూడా ఏం చేసిందంటే అతనికి వస్త్రములు ఇచ్చి, ఇదిగో నీకు మరణము రాదు కానీ మరణకరమైన శిక్ష ఉందని. అప్పుడు దాకా పని చేయలేదు ఎవరు? ఆదాము కానీ వాళ్ళు కానీ పని చేయకపోతే నువ్వేం చేయాలి? కష్టపడి పని చేయాలి. ఇప్పుడు ఆదాముని మీరు అవన్నీ తిట్టుకుంటారు. ఎందుకు? వాళ్ళిద్దరూ వాళ్ళ శాపం వచ్చింది. ఆ శాపం రాకపోతే మనకు రక్షణే లేదు. అయితే దేవుడు వాళ్ళు ప్రేమించి వాళ్ళకి కష్ట విలువ తెచ్చింది. ఆయన ఆదాము పొలము దున్ని ఏం చేయాలి? సేద్యం పరిచి పంటను పండించాలి. అవ్వ మాత్రము ఆమె ప్రసవ వేదనతో ఎందుకంటే ఇంత కష్టం పెట్టాడు దేవుడు అనుకోవచ్చు. ఆ కష్టంలోనే సంతోషం ఉంటుంది. నిజంగా చూస్తే పౌలు కష్టపడతానే అయినప్పటికీ కృప ద్వారా సంతోషపడతాను. నిజంగా చూడండి, తల్లులైన వారు డెలివరీ అయ్యే సమయంలో చాలా ప్రసవం పడతా ఉంటారు, కష్టపడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, దుఃఖపడుస్తూ ఉంటారు. కానీ డెలివరీ అయిన క్షణమే ఆ బాధ అంతా మర్చిపోయి కుమారుని చూసి, కుమార్తెని చూసి ఏం చేస్తారు? సంతోషపడతారు. చూడండి, దేవుడు శ్రమలో కూడా సంతోషాన్ని కలుగు చేస్తాడు. శ్రమ తర్వాత సంతోషం ఉంటుందని తెలుసా మీకు? ఉంటుందన్న వాళ్ళందరూ చేయండి. అంటే ఒకరికినా వీళ్ళందరికీ లేదురా. నిజంగా శ్రమలే ఉన్నాయి మీకు, తర్వాత సంతోషం ఉండదని మీరు గ్రహించట్లేదు. కంపల్సరీ పౌలు ఎట్లా ఉంటుందో రాత్రి కూడా ఉంటుందా? ఉండదమ్మా? ఉంటుందా? పగలు ఎట్లా ఉందో రాత్రి కూడా అట్లే ఉంది. కష్టాలు ఎట్లా ఉన్నాయో సంతోషం కూడా అట్లనే ఉంటుంది. సంతోషం వచ్చినప్పుడు మనం అసలుకి ఆ సంతోషమే వేరే అంటది. నిజంగా నేను ప్రతిరోజు కూడా బండి మీద పోతా ఉంటే పాటలు పాడుకుంటూనే పోతాను. ఎవరైనా చూసి పెద్దగానే పడతాయి, చిన్న పాడుతున్నాయి. ఎవరైనా చూసి ఇట్లా చూస్తూ ఉంటారు, చూసుకొని పోతాయి అనమాట. మా వాళ్ళు పక్కన కూర్చుంటారు అనుకో, ఎందుకు ఎంత పెద్దగా పాడతావు, నీలో నాలో నేను పాడుకోవడానికి నాకు రాదు. ఎందుకంటే నాకు పెద్దగా పాడటమే నాకు. ఇప్పుడు నా గురించి వాళ్ళు ఎవరో చూసుకుంటారు, నేను లోపల పాడుకోలేనుగా. నా సంతోషాన్ని నేను, మన సంతోషాన్ని, ఆయన కృపని ఎవరి వల్లనో దారిపోయడానికి వీలు లేదు. ఎందుకంటే ఆయన భూలోకానికి వచ్చి మనకి ఉచితంగా రక్షణ ఇచ్చి సంతోషం కలుగు చేసిండు. రక్షణ పొందిన ప్రతి బిడ్డ కూడా సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఈ లోకము మనది, ఈ లోకము మరే లోకం ఉంది?
పరలోకం ఉందని ఎంతమంది నమ్ముతారు? చెయ్యొద్దండి. ఉన్నాక పరలోకం ఏడంత పరలోకం మందిరం పైన ఎక్కడుందమ్మా పరలోకం? మన ముందే ఉందండి. మనం ఎప్పుడైతే అది అనుభవిస్తామో ఆ జీవము మనలోనే దేవుడు పెట్టి మనకి సంతోషాన్ని కలుగజేసింది. మనమే ఈ భూలోకంలోనే పరలోకాన్ని అనుభవించవచ్చు. నిజంగా సంతోషము సమాధానం ఉంటే మనం ఈ లోకంలోనే పరలోకాన్ని చూస్తామన్నారు. కొంతమంది నరకం వెళ్ళనంటారు. నరకం చూపిస్తున్నారు అంటే ఈ భూమి మీద ఉన్నట్టే నరకం చూపిస్తున్నారు కదా నాకు అంటే నరక వేదన పడుతున్నారు ఈ భూలోకంలోనే. ఇంకో కుటుంబాన్ని చూస్తే సంతోషంగా ఉన్నారంటే వాళ్ళు సంతోషం ఈ భూలోకంలోనే, నరకము చూస్తున్నారు సంతోషం చూస్తున్నారంటే దేవుడు మనకి అనుగ్రహించినట్లేనే కాదా? ఆ అనుగ్రహమును ఆయన కృపను నిత్యము మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. చిన్న దానికోసం మనము పోగొట్టుకోకూడదు. యేషోవేనా యేషోవు ఒక్క పూట కూటి కోసం ఏం చేసిండు? వేస్తొక్కాన్ని అనుకున్నాడు. మనం ఒకరోజు పెళ్లి కోసం సండే పెళ్ళి వచ్చిందనుకో ఏం చేద్దాం? ఏడకి పెళ్ళికి వెళ్ళాలంటే తప్పు లేదు. కానీ ఆరాధన అయిపోయినాక సాగు వస్తే ఆరాధన అయిపోయినాక వెళ్ళదు, తప్పు లేదు. ఏదైనా ఫంక్షన్ వస్తే మా పెద్దమ్మ ఉండేది మాంసం కొరకే సండే ఇంటికాడ ఉండేది. హల్లెలూయా. మాంసం కొరకే దానికి కాపల మంచిగా వంటలు చేస్తాం. మా పెద్దమ్మ మంచి భక్తురాలు కాకపోతే కొడుకు ప్రేమ కోసం ఏం చేస్తుందంటే సండే కూర కోసం మా పెద్దమ్మ చదువు కాలేదు కానీ మస్తు పాటలు పాడుతుంది. నన్ను నిజంగా కన్న కొడుకులాగే చూసింది. మస్తు పాటలు పాడుతుంది. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ, ప్రేమ 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 ప్రేమ. నిజంగా చదువుకున్నప్పుడు కూడా చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉంటారు. చదువుకున్న వాళ్ళ చేతులు ఎక్కడమ్మా? నేను కూడా చదువుకోలేదు, ఏం భయంగా చెప్తాను. మనం చదువుకుంటేనే దేవుని ఆరాధించడానికి అవకాశం కాదు. చదువుకోకపోయినా మన హృదయంలో గుర్తుపెట్టుకొని మనం ఏం చేయొచ్చు? ఇప్పుడు ప్రార్థన చేస్తారు, చదువుకొని చేస్తారు. ఆమె అనే సంగతి మర్చిపోతారేమన్నమాట. ప్రార్థన స్టార్ట్ అయిందంటే ఆమె అనే సంగతి సాక్ష్యం చెబుతున్నాడు. సాక్ష్యం చెప్పే సంగతి అంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి వస్తాయా అంటే చదువుకున్న వాళ్ళు నేను తెలుసుకోవట్లేదు మళ్ళీ మీరు నన్ను ఏమనుకుంటున్నాను. కాకపోతే ఏం చెబుతాడంటే చదువుకోకపోయినా దేవుడి కృప మన మీద ఉందంటే మనం ఏదైనా గుర్తుపెట్టుకోగలుగుతాం. జ్ఞాపకం శక్తి ఇప్పుడు చిన్నప్పుడు చదువుకున్న గుర్తుంటాయి ఎవరికైనా? ఉంటాయా? ఉండవా? ఉంటాయి. ఒకటి చెప్పండి ఏమన్నా. మరి చిన్నప్పుడు ఏ విషయం చదువుతారే ఎవరికైనా గుర్తు లేకుండా ఎట్టుంటామండి. ప్రతిది కూడా మనకి గుర్తుంటే, ఎందుకంటే దేవుడు మనలో ఏం చేస్తాడు? జ్ఞాపక శక్తిని మనకి పెట్టాడు. అవి ఏం చేయాలి? మనము గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం గుర్తుపెట్టుకుంటామో దేవుడు కృపను బట్టి మనం ఏం చేస్తామంటే బతుకుతూ ఉంటాం. మనము తప్పిపోయినా కానీ ఏదైనా తప్పుడు అడుగు వేసినా కానీ ఆయన కృప నా మీద ఉన్నది మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో మళ్ళీ మనం రిలీజ్ అవుతాం. సాంసన్ చూడండి, సాంసన్ జీవితము బలవంతుడు. ఆయనకి సాటి ఏదైనా చేయగల సముద్రుడు ఆయన. బలం ఎట్లా చేతితో కట్టేసినా కానీ ఏం చేసేవాడు? తెంచేసేవాడు. అంత బలం ఎట్లా వచ్చింది ఆయనకి? దేవుడు కృపను బట్టి అంత బలము ద్వారా ఫిలిష్తీయులందరిని కూడా గాడిద దవడ ఎముకతో ఈ మందిని చంపిండు. ఆయన ఎన్నో బలమైన కార్యాలు చేసిండు. ఆయన సీక్రెట్ చెప్పేసిండు ఎవరికి? అందుకే స్త్రీ బలమైన ఘటమని.
ఎవరికైతే చెప్పకూడదో వాళ్ళకే చెప్పు. బహుశా ఎవరికైనా చెప్పుంటే ఏమైనా చేసేవాడు. ఎవరికైనా చెప్పకూడదు వాళ్ళకి చెప్పిండు, పడిపోయిండు. ఏమైండు? 2 స్తంభాల మధ్య కట్టేసిండు, గుడ్లు పీకేసిండు. నీ బలం ఏడంతో చూస్తామని. బలం ఉందా ట్రైన్లో? ఏమైంది బలము? అప్పుడు దాకా ఏమనుకున్నాడు? నా బలమంతా నేనేనయా. ఎవరు? సామ్సన్. నా బలమంతా నేనే. ఆ పాట అట్లేదు, మన ఈయన నడబడిపోయినట్టు. నా బలమంతా నీవేనయ్యా అంది. అయితే సామ్సన్ నా బలమంతా నేనే అనుకుని ఊరేగిండు. ఆయన బలమంతా కూడా క్షీణించిపోయింది. లాస్ట్ ఒక అవకాశం అడిగింది. ఏమడిగిండు? అయ్యా, నన్ను క్షమించి, నేను నీ కృపకి విరుద్ధంగా తిరిగాను, నీ మాటకి విరోధముగా చేశాను. ఒక్కసారి ఈ ఇజ్రాయేల్ ఫిలిష్తీయులు చూసినట్టు ఒక్కసారి నీ బలం నాకు ఇవ్వను. అట్లే మనం కూడా ఏం చేయాలంటే, పాపం చేస్తుంటే, పాపం తెలు నన్ను తిట్టుంటే, ఎవరి మీద నన్ను విమర్శించుంటే మనం ఏం చేయాలంటే, అయ్యా ఒక్కసారి నీ కృప నా పట్ల చూపయ్యా అని మనం ఎప్పుడైతే అడుగుతామో దేవుని కృప నిత్యము మనం ఉంటుంది. దేవుని వాక్యాన్ని దీవించి ఆస్వాదించడం. కళ్ళు మూసుకున్నాం, అందరినీ కళ్ళు మూసుకొని ఒకసారి ధ్యానించుకున్నాం. నిద్రపోయే వాళ్ళే కళ్ళు తెరవద్దు, అట్నే కళ్ళు మూసుకోండి. వెలుగుకున్న వాళ్ళు కళ్ళు మూసుకొని ఒక్కసారి మన హృదయాన్ని మనము పరీక్షించుకొని పరిశోధించుకొని, అవును తండ్రి, ఇదిగో తండ్రి నాయన, ఈ మధ్యాహ్న కాల సంబంధం నాయన మాతో మాట్లాడేవు తండ్రి. నీ కృపకి ఇంకా మేము దూరంగా ఉన్నామేమో తండ్రి. నీ కృపకి మేము ఇంకా ఎడబాయిగా ఉన్నామేమో తండ్రి. నీ కృప ద్వారా మాకు రక్షణ కలిగింది తండ్రి నాయన. నీ కృప ద్వారా మేము నీతిమంతులమయ్యాము తండ్రి నాయన. నీ కృప ద్వారా మేము బలం పొందుకున్నాము తండ్రి నాయన. అవన్నీ విశేషమేమో నాయన. లోకముగా దూరంగా, లోకానికి దగ్గరై మీకు దూరంగా ఉన్నామేమో తండ్రి నాయన. యేసయ్యా, ఈ మధ్యాహ్న కాల సంబంధం ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాం. యేసయ్యా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీకు దూరంగా ఉన్నామేమో తండ్రి. ఒక్కసారి మమ్మల్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకో. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే, కృపయే, నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే, కృపయే, నే బతికి ఉన్నానంటే నీ కృపయే. అయ్యా, నే బతికి ఉన్నానంటే నీ కృపయే. అర్హత లేని నన్ను నాయన యేసయ్యా అర్హత ఇచ్చావు తండ్రి నాయన. యేసయ్యా, ఇదిగో తండ్రి నాయన, ఎందుకు పనికిరాని నన్ను నీ స్వరక్తం ఇచ్చి నన్ను కడిగి నాయన పవిత్రపరిచి రక్షణ దయచేసావు తండ్రి నాయన. ఏమిచ్చి నీ రుణము తీర్చుకోలేదు తండ్రి నాయన. ఒకసారి నాయన మమ్మల్ని కరుణించండి తండ్రి నాయన. ఇంకా నీకు దూరంగా ఉంటే, లోకానికి దగ్గరగా ఉంటే ఒకసారి మమ్మల్ని క్షమించండి తండ్రి నాయన. నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడగండి తండ్రి నాయన. యేసయ్యా, నిన్ను వలె నాయన ఎట్లా పవిత్రంగా ఉన్నావో మమ్మల్ని పవిత్రపరచుతండి నాయన. ఎన్నోసార్లు నాయన నీకు దూరమైనవేమో తండ్రి నాయన. ఈ లోకపు నాయన ఇదిగో తండ్రి నాయన, అలవాట్ల ద్వారా నాయన ఇదిగో తండ్రి నిన్ను మర్చిపోయినవేమో తండ్రి నాయన. ఈ మధ్యాహ్న కాలం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నీ కృప మా పట్ల చూపించండి తండ్రి నాయన. నీ కృప మా పట్ల అనుగ్రహించండి తండ్రి నాయన. నీ కృప లేకపోతే నీవు బతకలేవు తండ్రి నాయన. యేసయ్యా, అందరూ అదే విధంగా ఆయన శరీరం రక్తంలో చేయకముందు మనం పరీక్షించుకుందాం, పరిశోధించుకుందాం. ఎవరు కూడా అయోగ్యంగా కాకుండా, అయోగ్యంగా కాకుండా
ఇదిగో పరీక్షించుకొని పరిశోధించుకున్నప్పుడే మనకు పాప విమోచన కలిగింది. అయ్యో ఎవ్వరు కూడా ఆ పాత్రలో చేయలేదు. నీవు నేను ఎప్పుడైతే పరీక్షించుకొని పరిశోధించుకుంటామో అది ఆయన శరీరము రక్తమని తీసుకుంటాము, మనం పవిత్రముగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అందరూ కూడా పరీక్షించుకున్నాం, పరిశోధించుకున్నాం. ఎవరు కూడా వ్యర్థం చేసుకోవద్దు. అందరం పరిశోధించుకొని